మత్తయి సువార్త 8 పెట్టారా ఇంకా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి. భూమి మీద నేను వేరే వాక్యం చెప్పాలనుకున్నాను కానీ దేవుడు ఇక్కడ ఆఫ్ చేశాడు. చూద్దాం. ఓకే. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెంటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెంట అయినను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. జాగ్రత్తగా వింటాము. యేసు ప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఇది చాలా గొప్పవారు, ప్రపంచంలో పేరు కలిగిన వారు అందరూ కూడా ఈ 3 అధ్యాయాలు వాళ్ళందరి హృదయాల్లో ఉన్నాయి. గొప్ప గొప్పవారు, పెద్దవారు కూడా ఈ మాటలు చెప్తారు. దాంట్లో ఒక మాట ఏంటంటే, ధనమూలం మిదం జగత్. ఇప్పుడు ప్రపంచమంతా కూడా డబ్బు వెనకాల తిరుగుతుంది. ధనాపేక్ష అంటే ప్రతి ఒక్కరిలోని డబ్బులు ఉంటే మనము భద్రతగా ఉండొచ్చు. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే ధనమే అన్నిటికీ మూలం, నాశనానికి కారణం. ఈ ధనానికి బట్టి మనుషులు ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచిపెడతారు, భార్యని విడిచిపెడతారు, పిల్లల్ని విడిచిపెడతారు, స్నేహాలు విడిచిపెడతారు. నాకు తెలిసి 1-2 చక్కని స్నేహితులు కలిసి వ్యాపారం ప్రారంభించి కొంతకాలానికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు పిల్లల మధ్యన కూడా ఈ ధనం చాలా గొడవలు తీసుకొస్తూ ఉంది. ఒకరినొకళ్ళు చంపుకోవటానికి కూడా వెనకాడతలేదు. ఇంట్లోనే దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఈ ధనాపేక్ష వల్ల. చాలామంది ఈ డబ్బుని సంపాదించే పనిలో విచక్షణ అంటే జ్ఞానాన్ని కూడా కోల్పోయి భయంకరమైనటువంటి పాపం చేయటానికి మూలం అవుతున్నారు. బైబిల్ బాగా ద్వేషించేది ధనాన్ని. కానీ ఈ రోజున పాస్టర్ల సంభాషణలో కానీ, విశ్వాసుల సంభాషణలో కానీ, ఎవరి సంభాషణలో చూసినా ధనమే కనిపిస్తుంది మనకు. పాస్టర్ గారు ఎప్పుడు కానుకల గురించే మాట్లాడతాడు. విశ్వాసులు కూడా కానుకల గురించే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరి హృదయంలోని దేవుడి కంటే ధనమే ఎక్కువ స్థానాన్ని పొందింది. కనుక దేవుడు ఏమంటాడంటే, ధనమైనా ప్రేమించి నన్ను విడిచిపెట్టు, దేవుణ్ణి ప్రేమించి ధనాన్ని విడిచిపెట్టు అంటే. ఇప్పుడు మనం అడగవచ్చు, ఒకవేళ మనకి ధనాపేక్ష లేదు, మరి ధనము లేదు, ఎలా బ్రతకగలము? దేవుడు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు వాక్యంలో. ఆ గ్యారంటీ ఏంటంటే, ధనాన్ని హృదయంలోంచి తీసేసి నన్ను హృదయంలో చేర్చుకున్న వారికి వారి జీవితంలో మరణం వరకు
లోటు లేకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ డబ్బు కోసం భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు చంపేసుకోవటం, ఇవన్నీ మనం రోజు వింటున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. తమను తామే పొడుచుకొనిరి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, భూమి మీద ధనము కూర్చుకొనవద్దు. కూర్చుకొనవద్దు అంటే అర్థం ఏంటంటే, అదే పనిలో ఉండి డబ్బును పోగేసే పనిలోనే చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు డబ్బును ఎలాగా పోగు చేయాలన్న పని, అదే ఆలోచనలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. డబ్బులుంటే మాకు చాలా బాగుంటుంది, మా పిల్లలు బాగుంటారు అనేటటువంటి భావనలో వారు ఉంటారు. డబ్బుంటే ఏదో పూర్వం అనేవారు, కొండ మీద కోతి దిగొస్తుంది అని. కొండ మీద కోతి దిగొస్తుంది, దానికి డబ్బులు చూపించి ఊరుకుంటుందేమో నేను పేయకుండా. అదే సామెత మళ్ళీ కోతికి వజ్రం ఎత్తి ఏం చేస్తుంది, నెత్తినేసి కొడుతుంది. దానికి ఏ అరటిపండు ఎత్తి తింటుంది, కానీ వజ్రం దానికి ఎందుకు, డబ్బులు దానికి ఎందుకు. ఇలాగేంటంటే డబ్బుతోటి సాధించలేనిది లేదు. వింటున్నారా? డబ్బులుంటే చెయ్యలేనిది లేదు. మీకు చాలాసార్లు చెప్పాను, మైకేల్ జాక్సన్ ప్రపంచంలోనే గొప్ప గాయకుడు. కొన్ని వేల కోట్ల ఆస్తుంది. 40 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు. డాక్టర్లు ఆయన మేడలోనే ఉండాలి. వాళ్ళకి కొన్ని లక్షల జీతం ఇచ్చి, ఆయన శరీరంలో ఏదన్నా తేడా వస్తే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం టెస్ట్ చేయాల. ఆ శరీరంలో ఏదైనా తేడా వస్తే వెంటనే దానికి తగిన మెడిసిన్ ఇవ్వాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ల దగ్గర పెట్టుకుని నేను 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎంతకాలం? 150 సంవత్సరాలు నేను బ్రతకాలి అని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు పెట్టుకున్నాడు. కానీ అతడు 54వ ఏట చనిపోయాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్ అంతా 54. వింటూ ఉన్నారా? డబ్బుతోటి ప్రాణం వస్తుంది, డబ్బుతోటి వైద్యం చేయితే ప్రాణం నిలబడుతుంది, డబ్బుతోటి చాలా కార్యాలు దొరుకుతాయి, డబ్బుతో పెళ్ళిళ్ళు దొరుకుతాయి, డబ్బుతో మేడలు కట్టుకోవచ్చు. మీకు విషయం తెలుసా? డబ్బుతోటి అలా చూస్తారు ఎందుకమ్మా? గ్లోరీ గారు, ఆవిడని ఎప్పుడు చూడలేదు నువ్వు. కాబట్టి ధనముతోటి ఏదైనా సాధించగలము అనేవారు వట్టి మూర్ఖులు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన ఏమి ప్రయోజనము? ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వింటున్నారా? ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి ప్రాణాన్ని సంపాదించుకుంటారండి? అలా ప్రాణాన్ని సంపాదించుకున్నవారైతే ధనవంతులు ఎవరూ చచ్చిపోరండి. ధనవంతులు ఎవరూ చచ్చిపోరు. వింటున్నారా? భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు. వింటున్నారా? కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఎన్ని మాటలు చెప్పినా మనసులో నుంచి ధనాపేక్ష పోదండి కదా. పోయిందంటారా? గుర్తుపెట్టుకోండి, పాట పాడారు కదా, 1 కోటి ఐశ్వర్యం నీ ముందు ఎంత ప్రభువా. అదే సందర్భంలో పాట పాడిన వాళ్ళు అనుకుంటారు, మా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటేనా వీళ్ళ సంగతి చూసేవాళ్ళం. ఏం చూస్తా వాళ్ళ సంగతే కదా. ఇంత వాక్యం విని నేను మీరు డబ్బుని ప్రేమిస్తే అంతకన్నా నరకం ఏముంది? అంతకన్నా నరకం ఏమీ లేదు కదా. కాబట్టి ధనము కూర్చుకొనవద్దు. దానికి అర్థం ఏంటి తెలుసా? ధనం మీద అపేక్ష కలిగి ఉండొద్దు. హల్లెలూయా. ఒక అతను అంటాడు వాళ్ళ ఆవిడతోటి,
ఆదివారం నాడే మనకు ఎక్కువ ఆదాయం. మనం చర్చికి వెళ్తాం కుదరదు, ఆదివారమే ఎక్కువ ఆదాయం వస్తుంది కదండి. నేను ఛాలెంజ్ చేస్తాను, మీలో కొంతమంది ప్రార్థనలకు మానేసి మేము సంపాదించుకుంటున్నాం అనేవారు, మీరు ఇంటికి వెళ్ళి కాగితం మీద రాసుకోండి. డబ్బుల కోసం ఆరాధన, డబ్బుల కోసం ప్రార్థనలు మానేసిన వారికి నరకం 100% ఖాయం. దేవుని స్తోత్రం. వీళ్ళ నరకానికి పోవటం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళ హృదయంలో డబ్బు ఉందా, దేవుడు ఉన్నాడా చెప్పాలి. డబ్బా దేవుడా? డబ్బే. ఆరాధనకు రాని వారి హృదయంలో ఏముంది? డబ్బా దేవుడా? కాబట్టి ఇక్కడ ఏమేమి వస్తాయి నీ డబ్బున్న కాడికి? నీ దగ్గర డబ్బుంటే ఏమేమి వస్తాయి? చిమ్మెట, తుప్పు, దొంగలు. దేవుడే చెప్తున్నాడు. చెదపడుతుంది, కొన్ని పురుగులు వచ్చి తినేస్తాయి, తుప్పు పడుతుంది. ఇవన్నీ మెందులు వాడి, అది వాడి, ఇది వాడి జాగ్రత్తగా కనపెట్లో పెడితే దొంగవాడు వస్తాడు. దొంగవాడు వస్తాడని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడికైనా మనం ఎంత హాయిగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా మనం ఎంత దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక నెల ఉందాం రండి, అడవిలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిద్దాం ఒక నెల ఉందాం రండి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బున్న వాళ్ళు మాత్రమే రారు, మిగతా వాళ్ళు అందరూ వచ్చేస్తారు. హల్లెలూయా. అవునా కదా? ఇంట్లో డబ్బున్న వాళ్ళు రారు. అలాగే ఇంట్లో డబ్బున్నవారు పరలోకం కూడా వెళ్ళరు. లోతు భార్య అంతా నాశనం అయిపోతుంటే ఇంటొంక చూస్తుందన్న. నేనేమనుకుంటానంటే ఇంట్లో ఏదో దాచినట్టుంది ఆవిడ, ఇంట్లో ఏదో దాచినట్టుంది. గుజరాత్లో భూకంపం వస్తుంటే ఇంట్లో టీవీ ఉందని పరిగెత్తిందంట ఒక ఆవిడ, టీవీతో సహా కిందకి వెళ్ళిపోయింది. ఎంత పిచ్చండి వీళ్ళకి. కాబట్టి ఈ ధనాపేక్ష మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇంకొక మాట దేవుడు చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. హల్లెలూయా. మీ డబ్బు పరలోకంలో సంపాదించుకోండి. పరలోకంలో సంపాదించడం అంటే అర్థం ఏంటి ప్రభువా? పరలోకంలో చిమ్మెట లేదు, తుప్పు లేదు, దొంగలు లేరు. అంటే పరలోకములో ధనము అనే మాటకి అర్థం తెలుసా మీకు? పరలోకములో ధనము కూర్చుకొనుట. ఓకే, మీరు పోస్ట్ ఆఫీసులో పెట్టుకుంటారు డబ్బు, బ్యాంకుల్లో పెట్టుకుంటారు, కొంతమంది మనుషులకు అప్పిస్తారు. బ్యాంకులో ఎత్తేయచ్చు, పోస్ట్ ఆఫీసులో ఎత్తేయచ్చు కదా. మరి మనుషులు ఏం చేస్తారనేది మనకు అనుభవం అయిపోయింది, కొత్తగా చెప్పుకోక్కర్లేదు. పరలోకములో ధనం అంటే మనం చేసే సువార్త, మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతులకి దేవుడు మన కొరకు ధనాన్ని కేటాయిస్తాడు అక్కడ. వింటున్నారా? ఇది ఎలా జరిగిందో చెప్పనా? మా అమ్మాయి వివాహానికి మా దగ్గర పావలా లేదు. ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ఆ పాస్టర్ గారితో అన్నాను, మీ అమ్మాయికి వివాహం జరుగుతుంది అన్నాడు. డబ్బులేయి అన్నాను. వివాహం టైం రోజుకి పంపిస్తాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి అన్నాను? మీరు సువార్త ద్వారా ఆయన దగ్గర దాచుకున్న డబ్బు మీ దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. పరలోకంలో ధనం అంటే అర్థం తెలుసా? నీ ప్రతి అవసరము క్రీస్తులో తీర్చబడునందు బైబిల్లో. వింటున్నారా? పరలోకములో ధనం అంటే సత్య సంపాదన, యథార్థమైన సంపాదన. దాన్ని ఎవరు ముట్టుకోరు, ఎవరిని ముట్టుకోనివ్వడు. తగిన సమయానికి దేవుడు పంపిస్తాడు. కరోనా టైంలో బ్యాంకులు మూసేశారు, మనుషులు ఆగిపోయారు,
ప్రపంచం ఆగిపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు తన పిల్లలకి ఏ లోటు చేయకుండా పోషించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ధనాపేక్ష మనుషుల్లో నీచత్వం తీసుకొస్తుంది. ధనం కోసం వ్యభిచారాలు చేస్తున్నారు, ధనం కోసం ఒకళ్ళొకడు చంపుకుంటున్నారు, ధనం కోసం ఏదైనా చేస్తున్నారు. ఒక ఆయన పేరు చెప్పను కానీ చాలా పెద్ద ఆయన, ఈ లోకంలో చాలామంది పూజలు చేశారు. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను ఒక పెద్ద మంచం ఎంత ఉంటుందంటే 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడుగు, పెద్ద మంచం, బంగారు మంచం అండి. ఆ మంచాన్ని పక్కకు తొలగించారు. పక్క తొలగించాక కింద ఏదో అతికినట్టు కనిపించింది. మొత్తం గడ్డపారలతో అదంతా తవ్వితే ఇంచుమించు 200 కోట్ల రూపాయల బంగారము, వజ్రాలు, డబ్బులు అన్నీ కింద ఉన్నాయండి. దానిపైన మంచం వేసి పడుకున్నాడండి. ఎవరో తెలుసండి, పిచ్చోళ్ళంతా వెళ్ళి దండం పెట్టినాడు అండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? మరి ఆయన చనిపోయాక అక్కడికి వచ్చి నా మంచం కింద ఎందుకు తీస్తారు? ఇప్పుడు ఎంతమందికి నీతులు బోధించిన వ్యక్తి, ఎంతమందిని దేవుడి దగ్గరికి నడిపిస్తానని డంబాలు పలికిన వ్యక్తి డబ్బు ఎందుకు దాచుకున్నాడండి? మాట్లాడాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్తే మీరు నవ్వుతారు. ఆయన ఎప్పుడు తాళం చేయబడిలో ఉండేది. ఆయనకి చాలా పెద్ద ఆయన బాగా బెల్లంతో దెబ్బలాటి రాత్రి 12ంటికి చచ్చిపోయాడు. చచ్చిపోయాక ఏం చేసిందంటే ఈవిడి ఆ బొడ్లో ఉన్న తాళం చేయి తీసింది. ఫస్ట్ మొగుడి మీద పడి ఆడాలి కదా, ఏడుతులేదు. ఎన్నాళ్ళ నుంచి నాకు తాళం చేయి ఇవ్వాలా అని చెప్పి తాళం చేయి తీసింది. తీసేటప్పటికి ఆ తలుపులన్నీ తీసి బీరువాలు తెచ్చి చూస్తే 200 కోట్లు ఇంచుమించు. అప్పటికప్పుడే అదంతా బయటికి పంపించింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇన్ని చెప్పినా కూడా మీలో డబ్బులు పోజేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కర్మ. అలా చూస్తారండి, మీ కర్మ అంటున్నాను, ఇంకా ఏం చేయలేరు కదా. నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలం ఉంటే నిన్ను కావాలని అంటారు. నీ ధనము నీ బలము నీ చావుని ఆపలేడు. తప్పకుండా ఒకనాడు మట్టిలోని కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు? ఆశలెందుకు? పైనున్న వాటిని వెతుకు. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు. నీ యొక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు. గడ్డి పువ్వు లాంటిదే కదా ఇలాలో నీ జీవితం. యేసయ్యకు అర్పిస్తే అవుతుంది నీ సాధకం. ఎవరో అడిగారు నన్ను, ఆ మందిరం పక్కన ఉన్న స్థలాలు కొంటారా అని. కొంటానన్నాను. డబ్బులు ఉన్నాయా అన్నాను. లేవు అన్నాను. మరి ఎలా కొంటారన్నాను. నేను కదా ఆయన కొంటాడు అన్నాను. హల్లెలూయా. ఈ 25 సంవత్సరాల నుంచి ఆ నమ్మకమే ఫలిస్తూ ఉంది. ఒకరోజు నాకు కూడా ఒక పెద్ద ఆయన వచ్చాడండి. ఇద్దరం కలిసి బెంగళూరు పని మీద వెళ్ళాం. మేము ఉన్న హోటల్ ఖరీదు ఎంతో తెలుసా? రోజుకి 5,000. ఆ రూమ్ నేనే తీసాను అనుకోండి. ఆయన కూడా వచ్చాడు, బ్యాగ్ కట్టుకుని వచ్చాడా. వచ్చిన తర్వాత ఆయన అన్నాను, నేను ఇంటికాడ నుంచి టూత్ పేస్ట్ తెత్త మర్చిపోయానండి, మీ దగ్గర టూత్ పేస్ట్ ఉంటే ఇవ్వండి అన్నాను. ఆయన కొంచెం తటపటాయించాడు. 5,000 గదిలో ఉన్నాం. టూత్ పేస్ట్ తీసి ఇచ్చాడు. ఆ టూత్ పేస్ట్ ఎలా ఉందో తెలుసా? ఎంత ఉంది, దాంట్లో పేస్ట్ లేదు. ఇది ఎలా వస్తున్నాను, ఇక్కడ ఏమైనా కత్తిరి ఉంటే అండి గట్టిగా నొక్కుతూ, నీ కర్మ నువ్వెవడోరా బాబు,
ఎందుకంటే డబ్బు అంతా ఏం చేస్తారు అన్నాను. అబ్బాయి ఏం లేదు, మొన్న ఒక ఎకరం కొన్నానండి. ఎకరం కొన్నా టూత్ పేస్ట్ లేదా? బెల్ల కొట్టాను. ఆ హోటల్లోడు వచ్చాడు, సార్ అన్నాడు, టూత్ పేస్ట్ అది లోపల ఎన్నోనే చూడండి అన్నాడు. ఓరు బాబు, అప్పుడు ఆయనకు కలిగిన సంతోషం ఏంటంటే, ఏంటంటే స్టార్ హోటల్లో టూత్ పేస్ట్లు అన్నీ ముందే పెట్టేస్తారా అన్నాడు. పెట్టారన్నాను. సంచులు వేసుకొచ్చేసాడు. విమానంలో కూడా మనకు చాలా ఇస్తారు, అవి సంచులు వేసుకొచ్చేస్తారు. మీరు తేరా బూరెలు గారెలు ప్లాస్టిక్ గ్లాసులు, సంచులు కాదు ప్లాస్టిక్ గ్లాసులు. మీరు భోజనాల కాడ బూరెలు గారెలు పట్టుకురారా? మా మనవడికే అంటది, మనవడు ఉండడు ఇంటికాడ, వాళ్ళు ఇదే మింగుతుంది. కాబట్టి ఇంత దారుణం అయిన మనుషులు, డబ్బు పిచ్చోళ్ళు సేవకులుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. దేవుడు వద్దంటున్నాడు, ఇంత దారుణమైన బతుకు వద్దంటున్నాడు, అంత దారుణంగా ఉండొద్దు అంటున్నాడు. అలాంటి వాడు జక్కయ్య. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మారిపోయాడు, డబ్బంతా పంచిపెట్టేశాడు. పంచిపెట్టిన తర్వాత యేసు అన్నాడు, ఇప్పుడు రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున మీరు నిజమైన క్రైస్తవులుగా యేసు ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే మీకు డబ్బు పిచ్చి ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం. దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోండి, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నాకు అనుమానం బేబీ గారు బాగా డబ్బులు పోజేస్తుందేమో. ఏమ్మా, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును. చెప్పండి, చెప్పాలి అందరూ. ఇప్పుడు మన హృదయం ఎవరితోటి ఉండాలి? చెప్పాలి, దేవుడితోటి. మరి డబ్బు పిచ్చోళ్ళు హృదయంలో ఎవరు ఉంటారు? డబ్బే ఉంటుంది. కాబట్టి లోపల లక్ష్మీదేవి నివసిస్తుందన్నమాట. లచ్చమ్మ కదా, హాయిగా బాజ పెట్టేసుకుని పువ్వు ఒకటి పెట్టుకుని పువ్వు మీద కూర్చుని ఉంటుంది. చూసారా ఫోటో? ఎప్పుడైనా చేతిలోంచి కాసులు రాలుతూ ఉంటాయి, నిజమైనవి అయితే ఎంత బాగుంటును అనుకుంటారు. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును. ఇంకొక మాట, దేహమునకు దీపము కన్ను. దేహానికి దీపము కన్ను. చూసారా? కళ్ళు లేదనుకోండి, లోకం అంతా చీకటికి. వింటున్నారా? కళ్ళు లేని వ్యక్తికి లోకమంతా చీకటి. ఎంత అందంగా ఉందో చూడంటే ఏం తెలుస్తుంది? ఆకాశం ఎంత బాగుందంటే ఏం తెలుస్తుంది? భూమి ఎంత బాగుందంటే ఏం తెలుస్తుంది? ఆ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడంటే పాపం ఏం తెలుస్తుంది? చూసారా? మీరు ఒక్కసారి కళ్ళు లేని జీవితాన్ని ఊహించుకోండి. కళ్ళు మూసుకుని ఒక్క 10 నిమిషాలు నడవండి. చూసారా? దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండినడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దీనికి అర్థం ఏంటంటే, చూపులో పాపము, చూపులో ఆశ, చూపులో దరిద్రం. కొంతమంది చూపులు చూసారా మీరు? మనుషుల్ని తినేసేట్టు చూస్తారు. ఒక ఆయన, నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు తణుకులో ఎప్పుడు అక్కడ కూర్చుంటాడు. నేను ఆ మేనేజర్ని అడిగాను, ఎవరండి అతను, ఎందుకు ఇక్కడ కూర్చుంటాడంటే, మన బ్యాంకులో ఖాతా ఉందంటే ఏం చేస్తాం, అలాగే కూర్చుని ఉంటాడు. ఎందుకు కూర్చుంటాడంటే, ఆ క్యాషియర్ వంక డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళంక చూస్తూ ఉంటాడంట. అదొక పిశాచి ఆనందం. ఆ డబ్బు అతంది కాదు, కానీ ఎవరు ఎంత పట్టుకెళ్తున్నారు ఏంటి? కన్ను కదా. ఇప్పుడు కన్ను చెడినది, కన్ను మంచిది అనే దానికి అర్థం చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద వెళ్తున్నారు. వాడు, ఒక మనిషి చెడిపోయిన కన్ను గలవాడు, చూడండి ఈ రోజులు ఎలా తయారయ్యారో అబ్బాయిలు అమ్మాయిలు అన్నాడు. ఆ బండి ఎదర ఆగింది. ఆగిన తర్వాత ఏళ్ళ బండి ఆగింది. ఆగిన తర్వాత అక్కడ ఒక షాపు దగ్గర ఆగారు. ఆగిన తర్వాత ఆ అమ్మాయి అంది, అన్నయ్య తొందరగా పట్టుకురా, లోపల ఏదో షాపులో కొనుక్కుంటాకి వెళ్ళాడు. ఆ పిల్లకి అతను అన్నయ్య అవుతాడు. ఈడేమన్నాడు, వాళ్ళిద్దరు ఎలా తిరుగుతున్నారో చూడండి అన్నాడు. చెడిపోయిన కన్ను.
కన్ను చెడిపోయినప్పుడు మనసు చెడిపోతుంది, కన్ను చెడిపోయినప్పుడు జీవితం చెడిపోతుంది, కన్ను చెడిపోయినప్పుడు ఆలోచన చెడిపోతుంది. ఎందుకంటే మనము ఈ హైదరాబాదు లేదా రకరకాల పట్టణాలు చూసినప్పుడు మనకు కూడా అలా అపార్ట్మెంట్ ఉంటే బాగుండును, మనకు ఆ పెద్ద కారు ఉంటే బాగుండును, మనకు ఆ దర్జా జీవితం ఉంటే బాగుండును అంటానికి కారణం ఏది? కన్ను. చెప్పండి, మనిషి మనసు చెడిపోవటానికి కారణం ఏది? కన్ను. అందుకే యేసు ప్రభు అంటాడు, నీ కన్ను చెడిపోతే నీ జీవితం చెడిపోయింది. మరి కన్ను మంచిదైతే, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మంచి కన్ను అంటే ఏంటో తెలుసా? ఎవరిని చూసినా ప్రేమ. అందుకే ఈరోజు నేను ఆరాధన చేశాను, ప్రేమ ప్రేమ ప్రేమ, కరుణ కరుణ కరుణ, దయ దయ దయ. ఆయన చూపులో దయ, ఆయన చూపులో కరుణ, ఆయన చూపులో కామం ఉండదు, ఆయన చూపులో ద్వేషం ఉండదు, ఆయన చూపులో స్వార్థం ఉండదు, ఆయన చూపులో నేను అనేది ఉండదు. హల్లెలూయా చెప్పండి. అలాంటి చూపు మనకు ఎక్కడైనా కనపడుతుందా? ఆడవాళ్ళకి ఒక శక్తి ఇచ్చాడంట, ఒక సెన్స్ ఆఫ్ లేడీస్. ఆడవాళ్ళకు ఒక శక్తి ఇచ్చాడంట, కానీ చాలామంది దాన్ని ఉపయోగించుకోరు. వాళ్ళు ఎవరినైనా మగవాళ్ళని చూసినప్పుడు అంట వాళ్ళకి ఈ మగవాడు మోసగాడో మంచోడో తెలిసిపోద్దంట లేడీస్కి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. కానీ చాలామంది తెలిసినా మోసంలో పడుతుంటారు శరీర బలహీనత చేత. ఖచ్చితంగా తెలుస్తుందంట వాళ్ళకి. అర్థమైందా? ఒకరోజు నేను మీకు చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. నేను మా అబ్బాయి బస్సులో వెళ్తున్నాం. ఆడైనా ఎదరా నా వెనకాల నా స్వీటు, చాలా కాలం కంత. నా ఎదురుగుండా ఒక అమ్మాయి కూర్చుంది, నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. నేనేమో తలపోటుకుంటూ పడుకున్నాను, ఏదో ప్రార్థన చేసుకుంటా. మా అబ్బాయి కూడా పడుకున్నాడు. చాలా టైం అయింది. సడన్గా అమ్మాయిని వేసి కండక్టర్ దగ్గరికి వెళ్ళి నా వెనకాల ఉన్నవాడు గోకుతున్నాడు, నా కాలు గోకుతున్నాడు అంటుంది. నేను చూస్తే నా పక్కన ఉన్నవాడు ఇంకా నయ్యం, నా మీదకి రాలేదు నేను అనుకున్నాను. వాడిని కండక్టర్ లెగ్గొట్టి ఏంటయ్యా నువ్వు చేస్తున్న పనులు? అబ్బాయి నేను చేయలేదండి. నువ్వు చెదర కూర్చో. అమ్మ మరి నువ్వు ఎక్కడ కూర్చుంటావు అంటే ఆయన పక్కన కూర్చుంటాను. హల్లెలూయా. వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలిసిపోతుంది ఎవరు సేఫ్టీ. కానీ మరి ఆడవాళ్ళు మోసాలు ఎందుకు పడుతున్నారంటారు? మీరే చెప్పాలి, గ్లోరీ గారు చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిపోద్దంట మంచోడో మోసకోడో. కానీ ఎలా పడుతున్నారో చెప్పాలి. గ్లోరీ గారు చెప్తారా? మీరే చెప్పాలి. అదేంటి నన్ను అడుగుతారేంటి ఎంతమంది ఉంటాయంటే? అవును, దేవుడు మిమ్మల్ని అడగమంటున్నాడు. చెప్పనా? జాగ్రత్తగా వినండి. ఆడది చాలా తెలివైనప్పటికీ కూడా తొందరగా మోసపోవటానికి గల కారణం ఆదికాండమే. ఆదికాండంలో దేవుడు అన్నాడు, ఆ పండు తినవద్దని ఎవరితో చెప్పాడు? ఆడదాంతోట మగోడితోట? గట్టిగా చెప్పండి. ఆయన ఆవిడతో చెప్పాడా చెప్పలేదా? మాట్లాడదండి లూదియా గారు. చెప్పాడా? చెప్పాడు. చెప్పిన తర్వాత మనం ఈ పండు తినకూడదు అని వాళ్ళ ఆవిడతో చెప్పాడు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఆవిడకి అన్నీ తెలుసు, తెలివైంది. హవ్వ చాలా తెలివైంది. కానీ దానికంటే తెలివైనోడు సర్పం, సాతాను. వచ్చి ఆడవాళ్ళ దగ్గర ఒక బలహీనత ఉంటుంది. పండు తినొద్దన్నాడు, కానీ పండు చాలా బాగుందని అత్మానం పండు ఇంక చూస్తుంది. అప్పుడు వచ్చాడు, తినండి పర్వాలేదు అన్నాడు. తినండి పర్వాలేదంటే తినేసిన తర్వాత భర్తకి ఇచ్చింది. సర్పానికి, భర్తకి, ఆవిడికి శాపం పెట్టాడు దేవుడు. ఆ శాపంలోనే నువ్వు ఎంత తెలివైంది అనవైనా ఎవరో ఒకళ్ళ చేత మోసపోదువుగాక. హల్లెలూయా. మోసపోయిన ఆడవాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళు మీ మీదకే ఫోకస్ ఏమీ లేదు, ఎవరైనా చూస్తారేమో అని తెగలం వేసుకుంటున్నారు. ఎంత తెలివిగా ఉండి ఎందుకు మోసపోతున్నారు?
దేవుని శాపము. హల్లెలూయా. దేవుని శాపము. ఏమన్నాడు? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఈ వాంఛతోటి లోబడిపోయి మోసంలో పడిపోతుందన్నమాట. కాబట్టి ఈ కంటి చూపు ఆవిడది, ఆ కంటి చూపు పండు మీద పడింది. దేవుడు తినొద్దన్న దాని మీద కంటి చూపు పడింది. చెప్పండి అందరూ. దేవుడు, బేబీ గారు చెప్పాలి, మన చూపు ఎక్కడ పడింది చెప్పాలి. దేవుడు వద్దన్న దాని మీద. మొదట చూపు ఆడదానిది పడిందా, మగోడిది పడిందా? హృదయ గారు చూపు పడింది పండు మీద. యెహోషువ గారు వచ్చాడు, ఏమండి పండు తిందా ఉంది, ఉరకదా ఇశ్రాయేలు గారు ఏమన్నానంటారు. ఇశ్రాయేలు గారు ఏమీ లేదు పట్రా అంటది. ఇంకేం చేస్తాడు? లేకపోతే తాలింపెట్టదు రాత్రికి. ఇద్దరు కలిపి తినేహేరు పండు. అయిపోయింది, వచ్చేసింది కదా. చూసారా? స్త్రీ మోసపుచ్చబడెను. ఎవరు? హవ్వ, సారా, రిబ్కా, అందరూ ఆడవాళ్ళు మోసపుచ్చబడ్డారు కనుక పౌలు ఏమన్నాడంటే, ఆడవాళ్ళు వేదికలెక్కి సేవ చేయకూడదు, ఆడవాళ్ళు వాక్యాన్ని బోధించకూడదు, స్త్రీలు బోధించుకోవచ్చు. స్త్రీ వేదికెక్కి బలిపీఠం ఎక్కి వాక్యం బోధించకూడదన్న దాంట్లో జ్ఞానం ఏంటంటే, స్త్రీలు వాక్యం బోధించకూడదనేది కాదు పౌలు ఉద్దేశం. ఎంత బోధించినా ఏదో ఒక రోజున ఎవరో ఒకటి చేతిలో బుడుంగని పడిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. అప్పుడు సంఘం ఏమవుతుంది? విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు కాబట్టి సంఘంలో పురుషుడే బోధించాలన్నాడు పౌలు. హల్లెలూయా. ఆడది మోసపోయింది, చాలా తెలివైంది. ఆ మాటకు వస్తే ప్రతి కుటుంబంలోని మగవాడి కంటే ఆడవాళ్ళే తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. కాకపోతే ఒక్కసారే పడిపోతారు, దానివల్ల మొత్తం నాశనం అయిపోతుంది. అంచేత ఈ శాపము కంటిన్యూ అవుతూ వచ్చింది. కాబట్టి చూపు జాగ్రత్త. నీ కన్ను చెడినదైతే నీ దేహము చీకటిమయము. నీ కంట్లో చూపులో తేడా ఉంటే నీ జీవితం అంతా పాడైపోతుంది. నీ చూపు దేని మీద పడింది? ఏమండి అదేంటండి వాళ్ళు అంత సంపాదించుకుంటున్నారు, మనం కూడా సంపాదించుకుందాం. మనం ఏ విధంగా సంపాదిద్దాం? మనం అలా చేద్దాం. ఏమోనే వద్దే అంటాడు. ఊరుకోండి అంటది. ఏం చేస్తాడు? ఎవరేం చేయలేరండి, ఏమీ చేయలేరు. ఏ మొగుడు పెళ్ళాన్ని ఎదిరించి ఏమీ చేయలేడు. అది లోకంలో ఉన్నదే. కాబట్టి అదృష్టం ఏంటంటే బైబిల్లో ఉంది, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, యెహోవా చేత ఏర్పాటు చేయబడిన పెళ్ళం వస్తే తప్ప లేకపోతే బతుకు నరకమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచు
వాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని. దేవుని స్తోత్రం. కాబట్టి ఏం చెప్తున్నాడు యేసు? మీరందరూ యేసు చెప్పినట్టు వింటే జీవితాలు మధురంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. చివరిగా నేనేమంటాడంటే, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకండి. ఎవరైనా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నప్పుడు ఒకరిని తృణీకరించును, ఒకరిని మెచ్చుకును. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక ఆవిడ పని చేస్తుంది, ఇద్దరు ఇళ్లలో పనిచేస్తుంది. పొద్దున్నే 6ంటికి ఒకళ్ళింటికి, 8ంటికి ఒకళ్ళింటికి వెళ్తుంది. 6ంటికి వెళ్ళిన ఈవిడికి ఏమీ పెట్టదు. 8ంటికి వెళ్ళిన అన్నీ పెడుతుంది, టిఫిన్లు అన్నీ పెడుతుంది. ఈవిడ ఏమంటుందంటే, బయటికి వెళ్ళి నేను 2 ఇళ్లలో పనిచేస్తున్నాను, 6ంటికి వెళ్ళినవాడి దరిద్రపావిడి, పిసునుగొట్టేవాడి, అది ఈవిడి అని తిడుతుంది. 8ంటికి వెళ్ళినవాడు అన్నీ పెడుతుంది కనుక ఈవిడ పొగుడుతుంది. అంటే ఇద్దరు సమానమైన జీతం ఇస్తున్నారు, ఇద్దరి దగ్గర జీతం తీసుకుంటుంది. కానీ ఒక ఆవిడని ఇష్టపడుతుంది, ఒక ఆవిడని ఇష్టపడతలేదు. ఈ రోజున దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా 2 మనస్సులు కలిగి ఉన్నారు. 2 మనస్సులు అంటే మనస్సులో 2 తలంపులు. మనస్సు ఒకటే కానీ తలంపులు 2. దేవుడు అంటే ఇష్టం, డబ్బు అంటే ఇష్టం. దేవుడు అంటే ఇష్టం, డబ్బు అంటే ఇష్టం. దేవుణ్ణి ఆరాధిస్తారు, డబ్బుని ఆరాధిస్తారు. అయితే యేసుప్రభు ఏమంటాడంటే, డబ్బు అనేది దేవుడితో సమానమైనదా అని అడుగుతున్నాడు. చెప్పండి, కాదు కదా. మరి మీరు డబ్బుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు మీరు ఒక ఎంపిక చేసుకోండి, మీకు డబ్బు కావాలా, నేను కావాలా? జ్ఞానం గలవాడు డబ్బుని కాదు, సృష్టిని చేసిన సృష్టికర్తనే ఆరాధిస్తాడు. డబ్బును ఆరాధించేవాడు మూర్ఖుడు, శరీరాన్ని ఆరాధించేవాడు మూర్ఖుడు, లోకాన్ని ఆరాధించేవాడు మూర్ఖుడు, పైన కనబడే వాటిని ఆరాధించేవాడు మూర్ఖుడు. వీటన్నిటిని చేసిన వాడిని ఆరాధించేవాడు జ్ఞానం గలవాడు. హల్లెలూయా. దేవుడే మనవాడైనప్పుడు మనకన్నీ అనుగ్రహించబడతాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. సింహపు పిల్లలైనా లేమి గలవై ఉండును కానీ దేవుని పిల్లలకు ఏ కొదువ కలగదు. ఈ రోజు నుంచి మీ హృదయంలో ఈ 2 తలంపులు తీసేసి ఒకే తలంపు పెట్టుకొని, డబ్బు దేవుడు, డబ్బు దేవుడు. చాలామంది ఉన్నారు మన సంఘంలో, నాకు బాగా తెలుసు. డబ్బు దేవుడు, డబ్బు దేవుడు, డబ్బు దేవుడు. డబ్బు అయితే డబ్బునే ఆరాధించండి, ఇంకా దేవుడి దగ్గరికి రాకండి. దేవుడిని ఆరాధింతే డబ్బుని ప్రేమించకండి. ఎవరిని ప్రేమిస్తున్నావమ్మా పవిత్ర? నువ్వు డబ్బునా, దేవుణ్ణా? దేవుణ్ణనా? కాబట్టి దేవుణ్ణి ప్రేమించితే ఆ పాడు డబ్బు గురించి ఆలోచించడం మానేయండి. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి దొరుకుతాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు లోకము దొరుకుతుంది, కావలసిన వస్త్రము దొరుకుతుంది, కావలసిన ధనము దొరుకుతుంది, కావలసిన ఉద్యోగం దొరుకుతుంది, కావలసిన జీవితము దొరుకుతుంది. కానీ డబ్బును ప్రేమించేవారు దేవుణ్ణి కోల్పోతారు, అన్నీ కోల్పోతారు, చివరికి వాళ్ళ నాళ్ళ నరకానికి పంపించుకుంటారు. హల్లెలూయా. ఈ ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరం. దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు పిల్లలు డబ్బు మీద ఆశ కలిగి ఉండకూడదు, దురాశ కలిగి ఉండకూడదు. దేవుడిచ్చిన దాంతో తృప్తిగా మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ఈరోజు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవుడు మత్తయి 6లో ఏమన్నాడు? నేటి దిన ఆహారం మాకు దయచేయము. ఏ రోజు ఆహారం ఆ రోజు మనకి తృప్తిగా దేవుడు పెడుతున్నందుకు దేవునికి స్తుతులు అర్పించి దేవుడి కోసం యథార్థంగా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు. ఈరోజు బేబీ గారి గురించి చెప్తాను మీకు. ఈ బేబీ గారు ఒకసారి వచ్చారు, మళ్ళీ మధ్యలో ఎక్కడికి వెళ్ళారు. చివరికి ఈ మధ్యకాలంలో బాగా స్థిరపడ్డారు, వాక్యంలో స్థిరపడ్డారు, ప్రార్థనలో స్థిరపడ్డారు. ఎవరైనా రకరకాలుగా ఉంటారు, ఎవరైనా అంతే. ఈ మధ్యన నాకు తెలిసి స్థిరత్వంలోకి వచ్చారు. ఇంకా రావాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి. దేని మీద ఆశ లేకుండా
పూర్తిగా దేవుడికి అంకితమై జీవించగలిగితే మనెవ్వరికి మరణం వరకు దేవుడు ఏ లోటు రానివ్వడు. హల్లెలూయా. మీరు ఒకవేళ దాన్నే ప్రేమిస్తే, దాన్ని వెంబడిస్తే దేవుడు దొరకడు. సిరికి దేవుడికి దాసులుగా ఉండలేరు. ఎవరిని ప్రేమిస్తారో మీరే నిర్ణయించుకోండి. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రం సమస్తము సమకూడి జరుగుతాయి, మేలు కలుగుతుంది. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. అదే సువార్త. ఇప్పుడు విన్నవారందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యేసు ప్రభు పిల్లలు లోకములో ఉండే వాటిని ప్రేమించరు, దేవుణ్ణి ప్రేమిస్తారు అనేది వాళ్ళందరికీ అర్థం కావాలి. చివరిగా దేవుణ్ణి ప్రేమించేవారు నరకాన్ని తప్పించుకుంటారు, తీర్పును తప్పించుకుంటారు. డబ్బును ప్రేమించేవారు 100% తీర్పులోకి, నరకంలోకి వెళ్ళి తీరుతారు. హల్లెలూయా. కాబట్టి ధనాపేక్ష అనేది విడిచిపెట్టి దేవుడి మీద భారం వేసి, ఈ రోజున జీవితాలు నాశనం అయిపోవటానికి కారణం ధనాపేక్ష. దాన్ని మనం విడిచిపెట్టి దేవుడు పాదాలు పట్టుకుని, ఆ మధ్యన 2-3 నాకు ఫోన్ చేసి, ఈ బాధలు తీరిపోతే చాలండి, మళ్ళీ మేము ఇలాంటి తప్పు చేయమండి అన్నారు. నేనే చెప్తున్నాను, వాళ్ళందరికీ డైరెక్ట్గా సమాధానం చెప్తున్నాను. నువ్వు పైకి చెప్తున్నావా, హృదయంలో నిర్ణయం తీసుకున్నావా? నువ్వు పైకి చెప్తున్నావా, హృదయంలో నిర్ణయం తీసుకున్నావా? నువ్వు పైకి చెప్తున్నావా, హృదయంలో నిర్ణయం తీసుకున్నావా? పైకి చెప్తే నీ బాధలు సచ్చి వరకు అలాగ ఉంటాయి. హృదయంలోంచి నువ్వు నిర్ణయం తీసుకుంటే ఈరోజే నీ బాధలను తీర్చేస్తాను. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన సువార్తను బట్టి స్తోత్రాలు. రాత్రి ఈరోజు కూడా వర్షాన్ని ఆపు చేశారు. తిరిగి పిల్లలందరూ క్షేమంగా గృహాలకు వెళ్ళే వరకు తోడై ఉండి నడిపించమని, ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యత ప్రకారం సువార్తలో పాల్గొని ప్రతి పరిచర్య చక్కగా చేయనట్లు ఆదేశించమని, బేబీ గారిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. నేను